కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగ్గసి ఎగ్గసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు. అనుకున్నది అనుకున్నది సాధించాలి అని నీలో కసికసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తుటితో సహా. ఏది ఏది ఆగిపోకూడదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలి వెళ్ళకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.